ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో మీకు నూతన మాసం యొక్క శుభములను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డ, నీ వ్యక్తిగత జీవితం అంతటిలో దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని దృష్టిలో అపారమైన నమ్మకం కలిగిన వాడవు, నమ్మకం కలిగిన దానవు. దేవుని హృదయంలో నమ్మకం సంపాదించుకోవటం అంత తేలికైన విషయం కాదు. కానీ నీ అన్ని క్రియలను బట్టి దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. నీ పట్ల అధికమైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తూ ఉన్నాడు. గత మాసములో దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేసి ఉన్నాడు. ప్రతి దినము ఆయన ఆశ్చర్యపరుస్తూ నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాసములో కూడా చూసారా, అప్పుడే మనం నూతనమైన మాసం మే నెల మొదటి దినంలో మనం ఉన్నాం. ఎంత ఆశ్చర్యమో! ఈ దినమందు మనం దేనికి నూతన మాసములు గూర్చిన భయము మనకు అక్కరలేదు. ఎందుకంటే ఈ నెలలో కూడా పూర్తిగా మన భారాలన్నిటినీ దేవుడు మోస్తాను అంటున్నాడు. చూడండి, తల్లికి తన బిడ్డ ఎప్పటికీ బరువు కాదు కదా. మనలను కన్న దేవుడు, కొన్న దేవుడు, మన కొరకు సమస్తము చేస్తున్న దేవునికి మనము భారమైన వారం కాదు. మన భారాలన్నీ దేవుడు ఇంకా తనపై మోస్తూ ఇంకా పూర్తి స్థాయిలో తన ఆశీర్వాదాలను సంపూర్ణ రీతిలలో ఆయన మనల్ని ఆశీర్వదించటానికి ఈరోజు కూడా ఈ మాసమునకు తగిన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడు వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడతాయి? మన ప్రవర్తన విషయంలో మనం ఎక్కడ ఉన్నా మన ప్రవర్తన అంతటి యందు దేవునికి లోబడినప్పుడు వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవుని నామ గౌరవార్థం మనం ప్రతిదీ చేయాలి. మన చుట్టూ ఉన్న సమాజం, ప్రజలు అందరి దృష్టిలో రెస్పెక్టబుల్గా మనం ఉన్నప్పుడు దేవునికి గౌరవాన్ని తెచ్చే వ్యక్తులముగా మనం ఆ బాధ్యతతో ముందుకు సాగేటప్పుడు ప్రతి వాగ్దానాన్ని చాలా సింపుల్గా ప్రభువు నెరవేరుస్తానని మనతో చెప్తూ ఉన్నారు. హల్లెలూయా! ఈ నెల గూర్చిన భయం మనకు అవసరం లేదు, ఆందోళన, కలవరం అవసరం లేదు. పూర్తిగా దేవుడు భద్రత వహిస్తానంటున్నాడు, క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. నీ సరిహద్దులలో నూతన ఆశీర్వాదాలతో ఆయన చిగురింపజేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నడూ వినని రీతిలో నీ సరిహద్దులలో గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నెల వాగ్దానము ఏమై ఉంటుంది అనే కదా మీ సందేహం. దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు క్షుణ్ణంగా సవివరంగా ఈ నెలను గూర్చి ఆయన మాట్లాడుతున్నారు. అనేక విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీతో కూడా నేను ఆ విషయాలను మీకు తెలియజేస్తాను. ముందుగా దేవుడు మనతో సెలవిస్తున్నట్లుగా మీకా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ నెలకు సంబంధించిన వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహాల్లోకి, మీ హృదయాల్లోకి ఆయన పంపుతూ ఉన్నప్పుడు శక్తి కలిగిన కార్యాలు ఇప్పుడే మీ వినికిడిలో ఆయన చేయబోతున్నాడు, ఆయన ప్రారంభించబోతున్నాడు. అవన్నీ ఆరంభము కాబోతున్నాయి. చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం, ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా పోవును. అంటే మీ అడ్డులను, మీకు అడ్డంకుగా ఏదైతే ఉందో అటువంటి అడ్డంకులన్నిటినీ తొలగించటానికి నేను మీకంటే ముందుగా వెళ్ళే దేవుడను. బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి చదివితే అనేకమైన నామకరణములు దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన అనుదినము ఆశ్చర్యపరిచే దేవుడు, అలాగే సజీవుడైన దేవుడు, అంతేకాకుండా సర్వశక్తి కలిగిన దేవుడు. అనేకమైన కృపలు ఆయన యందు ఉన్నాయి, కృపావరములతో నిండి ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు మనం అడిగినప్పుడు మన కొరకు ప్రతిదీ చేయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రాకారములను తొలగించువాడు అంటే అడ్డులను తొలగించువాడు. మీ జీవితంలో ఏదో ఒక కార్యం మీకు అడ్డుగా ఉంది, అదే మీకు లోపల బాధగా, ఇరుకుగా, ఎంతో కొన్ని సందర్భాలు మీరు కన్నీళ్లు కూడా విడుస్తున్నారు.
భార్యాభర్తలుగా ఒకరికొకరు ఏడ్చుకుంటున్నారు, రహస్యంగా వ్యక్తిగతంగా. కుటుంబము పిల్లలు కలిసి ఏడ్చుకుంటూ ఉన్నారు. ఎంత వాళ్ళకై వాళ్ళు ఓదార్చుకుంటున్నా ఓదార్పు పొందలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో కొందరికి కొన్ని అడ్డుగా ఉన్నాయి. అటువంటి అడ్డును దేవుడు తొలగించబోతున్నానని ఈ నెలలో వాగ్దానం చేస్తున్నాడు. మీ పిల్లల చదువు విషయంలో, మీ పిల్లల ప్రయోజనకరంగా ఉన్నత స్థాయికి వెళ్ళే విషయాలలో, వారి కార్యక్రమాలలో దేవుడు అంటూ ఉన్నాడు, అడ్డు తొలగిస్తాను. మీరు ఇల్లు కట్టుకునే విషయంలో ఏదో మీకు అడ్డు ఉంది, ఒక స్థలము కొనే విషయంలో ఏదో మీకు అడ్డు ఉంది, మీ పరిచర్య ముందుకు సాగే విషయంలో ఏదో మీకు అడ్డు ఉంది. ఆ అడ్డును బట్టి ఎంతగానో టైం వేస్ట్ అయిపోతుందని బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు అనంటే, ఎవరో అడ్డుకుంటున్నారు. కొందరు అంటున్నారు మీలో ఎవరో అడ్డుకుంటున్నారు, ఏదో అడ్డుకుంటోంది అంటూ చాలామంది అనుమానాస్పదంగా వాపోతున్నారు, హృదయాల్లో కలవర పరచబడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మార్గం తెరిచేటప్పుడు ఏ మనిషి అడ్డుకొనజాలడు కదా. దేవుడు మార్గాన్ని తెరిచేటప్పుడు ఏ వ్యక్తి అడ్డుగా ఏమాత్రం ఉండడు. ఉండినా సరే దేవుడు అతన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతాడు, అతన్ని తీసి దేవుడు ప్రక్కన పెట్టేస్తాడు, నిన్ను సమీపించలేనంత దూరముగా అతన్ని దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా! అంతటి శక్తి కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఎంతోమంది జీవితాల్లో విరోధులు ఉన్నారు, వ్యతిరేక పరులు ఉన్నారు. ఉన్నదానికంటే ఎక్కువ చేసి కన్నీళ్లు విడిచి నటన చేసి మరి పై ప్రమోషన్, దేవుని పిల్లలకు రావాల్సిన ఆ పై స్థానం, పై సన్మానం, పై మెప్పు, పై పొజిషన్ దొంగలిస్తూ కూడా వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతరులు ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, వారిని క్రాస్ చేసి నేను నా పిల్లల్ని నిలబెట్టుకోబోతున్నాను. గర్విష్ఠులను పడద్రోసి దీనులను, ఆత్మీయంగా ఎదుగుతున్న దీనులైన నా బిడ్డలను, నా కుమారులను, నా కుమార్తెలను నేను నిలబెట్టుకుంటాను అంటూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక మీకు ఏ అడ్డు ఉండదు, మీరు కార్యాలు ఈ నెలలో చూడబోతున్నారు. ఇక మీకు ఏ అడ్డు ఉండదు, మార్గాన్ని తెరవబడుట మీరు చూడబోతున్నారు. ఎందుకంటే యోబు గ్రంథంలో మీకు తెలుసు, మనం 42:2 మనం చదువుతున్నట్లయితే ఇక్కడ రాయబడింది, దేవా నీవు సమస్త కార్యములు చేయగలవాడవనియు నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకుని ఉన్నాను. చూసారా, ఏది అడ్డు కాదు. ఆయన ప్రారంభిస్తే ఏది నిష్ఫలముగా మార్చబడదు. ఏ శక్తి అడ్డు రాదు, ఏ మనిషి అడ్డు రాలేడు, ఏ మనిషి యొక్క జ్ఞానం సరిపోదు, సహకరింపవు దేవుడు చేయాలనుకున్న కార్యానికి. హల్లెలూయా! మీకంటూ ఉంచిన ఆశీర్వాదాన్ని మీరే ఈ నెలలో అనుభవించబోతున్నారు. గత నెలలో పొందని కార్యాలకు విజయము, విడుదల, అత్యధికమైన అభివృద్ధి, ఆశీర్వాదము, సుఖ సౌఖ్యము, క్షేమం, సిరి సంపదలు ఈ నెలలో మీరు దేవుని మూలముగా అందుకోబోతున్నారు. ప్రమోషన్కి అడ్డుగా ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి. మీ ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్ ప్రభు దయచేయబోతున్నాడు. అభివృద్ధికరమైన స్థానాల వైపు, ఘనత వైపుగా ఆయన మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అంత సంతోషమయంగా ఉండేటట్లు ప్రభు నీ జీవితంలో చెయ్యబోతూ ఉన్నాడు. చూడండి, అడ్డులన్నీ తొలగించేది దేవుడైతే ఎందుకు అడ్డు వస్తుంది? లేఖనాలను మనం గమనించినట్లయితే లేఖన భాగములు ఇలాగ సెలవిస్తున్నాయి. మీరు చాలా ఆశ్చర్యపడతారు కూడా. చాలా అద్భుతంగా లేఖనాలు రాయబడింది. ఎందుకు అసలు అడ్డైన కార్యాలు వస్తాయి? ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం చూస్తే ఒకవైపు ఎర్ర సముద్రం, ఒకవైపు ఫరో యొక్క రథాశ్వములతో మరి ఎంతో వేగంగా వారు వీరిని ఎత్తుకొని వెళ్ళాలని వస్తున్నారు. ఒకవైపున ఎర్ర సముద్రం ఉవ్విళ్ళూరుతోంది వారిని మింగాలని. కానీ అటువంటి టైంలో దేవుడు వారి మధ్యకు దిగి వారికి ముందుగా నడిచి వెళ్ళాడు. ఏం జరిగింది ముందుకు నడిచి వెళ్ళటం అనంటే చరిత్రలో ఇలాగా రాయబడింది. చూద్దాం. 18 కిలోమీటర్ల మార్గము సముద్రములో చీల్చబడింది, సముద్రం చీలిపోయింది. 18 కిలోమీటర్ల మార్గము రహదారిగా మార్చబడింది. లోతును మనం చూస్తున్నట్లయితే 100 అడుగుల లోతు, కింద నుండి పై వరకు 100 అడుగుల వరకు మరి హైట్ చేయబడి, మార్గం వేయబడి, ఒక బ్రిడ్జ్ లాగా రహదారిలో వారు నడుచుకుంటూ వెళ్ళేటట్లుగా ప్రభు ఒక సన్మార్గాన్ని వారికై సిద్ధపరిచారు.
అలాగే యోర్దాను నది వారి మీదికి ఉప్పొంగుతూ వచ్చింది. కానీ ఆ యోర్దానులో కూడా వారు నడిచి వెళ్ళేటట్లుగా అడ్డు తొలగిపోయే విధంగా ప్రభువు కార్యము చేసి ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు ఇలాగా కార్యము చేయబోతున్నాడు. ఎర్ర సముద్రం నేనేం చేయలేదు, యోర్దాను నీ మీదకి వచ్చినా ఏం చేయలేదు, షడ్రెక్ మెషక్ అబేద్నెగోల అగ్ని నేనేం చేయలేదు, శోధనలు నేనేం చేయలేవు, అన్నిటినీ అధిగమించగలుగుతావు. ముఖ్యంగా దేవుని ఆత్మీయ విషయాలలో నువ్వు ఎదగగలిగితే అవంతట అవే ఊడిపోతాయి, రాలిపోతాయి. నీ మీదికి వచ్చిన శత్రువు వాడంతట వాడే నిష్ప్రయోజకుడై వెళ్ళిపోతాడు. నువ్వు కలవరపడొద్దు. ఈ నెల నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. నీకున్న అడ్డు అది ఏదో, ఆ అడ్డును ప్రభువే స్వయంగా ఆయన నడుస్తూ నీ ముందు వెళుతూ తన మహిమతో ముందు వెళుతూ ఆయన నడిపిస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం ఎడల తప్పక నెరవేర్చబడునుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, మీ నామానికి స్తోత్రం. ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో వారందరి జీవితాలు అద్భుతం చేయండి నాయన. ప్రతి మార్గము ఓపెన్ అగునుగాక, ప్రతి కార్యం సఫలపరచబడునుగాక. వారి మార్గాల్లో ఉన్న చీకటి, మనుష్యులు, వారి ఆలోచనలు, వారి కృత్రిమములు అన్నీ కూడా తీసివేసి తొలగించి ఆరిన నెలలు ఇజ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా ఆయా ప్రజల్ని యోర్దానులో మీరు తీసుకొని వెళ్ళినట్లుగా, అడ్డుగా ఉన్న ఎరికో ప్రాకారాల్ని కుప్పకూల్చినట్లుగా మీ బిడ్డల జీవితాల్లో కూడా గొప్ప అద్భుతం చేసి క్షేమకరమైన ప్రభాతీయనైన అనుభవాలలో ఈ నెలంతయు మీరు తీసుకొని వెళ్ళమని, తిరిగి వారు కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మీ సన్నిధికి వచ్చేందుకు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.